ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుందండి. లైక్ చేయడం అయితే ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుందన్నమాట. నిరుద్యోగులకు పదవి విరమణ వయసు పెంచడం పట్ల నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నమాట. అంటే ఉద్యోగులు ఉన్న వారికి ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నమ్మి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే పెద్ద ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చానని చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పటివరకు బహిరంగ పరచలేదనేటువంటి విషయాన్ని ప్రస్తుతం ప్రభుత్వం తెలపడం లేదని, ఎటువంటి నోటిఫికేషన్లు వేయడం లేదంటున్న ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఉద్యోగం వస్తే తమ బతుకులు బాగుపడతాయని గమనించినటువంటి యువత ఉద్యోగం కోసం కొన్ని ఏళ్ల నుండి కళ్ళు కాయలు కాసని ఎదురు చూస్తున్నారు. కానీ వారికి ఆశ నెరవేరడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక నోటిఫికేషన్లు జారీ చేసి ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పదవి విరమణ వయసు 63 సంవత్సరాలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు. దీనివల్ల ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక ఉద్యోగ విరమణ వయసు పెంచడం అంటే 1,00,000 మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినట్టే. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని డిమాండ్లు ఇచ్చినప్పటికీ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారు. జాబ్ క్యాలెండర్ కోసం వారు 1000 కాళ్లతో ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం కోరుతున్నారు. నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువరించకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ ఏకమై మరో ఉద్యమానికి సిద్ధపడతారని, కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసు 5వ వేతన సంఘం సవరణ 58 నుంచే 60 ఏళ్లకు పెంచాలని సిఫారసు చేసింది. కానీ గరిష్ట వయసు 60 ఏళ్లకు మించరాదని, వయసు మించిన సర్వీస్ పొడిగింపులపై పూర్తిగా నిషేధం విధించాలని పేర్కొంది. అదేవిధంగా 7వ పీఆర్సీ సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును పెంచాలంటే ఎలాంటి సిఫారసు చేయలేదు. అయితే ఏపీ, తెలంగాణలో కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.